శ్రీ తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు గారు స్వతహాగా న్యాయవాదే కాక సుప్రసిద్ధ పత్రికా రచయిత కూడా. సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాలని జాతీయ కోణంలో విశ్లేషణ చేయడంలో మంచి దిట్ట. ఆంధ్రభూమి దినపత్రికలో 3500కు పైగా సంపాదకీయాలు, 1000కి పైగా విశ్లేషణలు ఈయన కలం నుండి వెలువడ్డాయి. అనేక దిన, వార, మాస పత్రికలలో ఈయన వ్యాసాలు వెలువడుతున్నాయి. ఈయన మంచి కవి కూడా. ఆకాశవాణి, దూరదర్శన్ ఇంకా అనేక టీవీ ఛానళ్లలో కవితా గానాల్లో, ఎన్నో చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లాయర్ వార్షిక పురస్కారంతో పాటు అనేక సన్మానాలు అందుకున్నారు. హెబ్బార్ నాగేశ్వరరావు గారు, నమస్కారం అండి. అక్టోబర్ 21, 1943లోనే సుభాష్ చంద్రబోస్ భారతదేశ మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా. మరి మనం మొట్టమొదటి ప్రధానమంత్రిగా సుభాష్ చంద్రబోస్ను పరిగణించాలా లేక నెహ్రూను పరిగణించాలా? మీరేమంటారు? కొంచెం తెలియచేయండి. నమస్తే. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఎప్పుడు అన్నది ఒక చారిత్రకమైన పరిణామక్రమం. ఎందుకంటే బ్రిటన్ విముక్త భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటున్నాం మనం. కానీ బ్రిటన్ దురాక్రమణ నుంచి దేశం ఎప్పుడు విముక్తమైంది అని విశ్లేషించుకున్నట్టయితే దశల వారీగా విముక్తమైంది. అయితే ఒక విషయం ఆలోచించుకోవాలి మనం. మొట్టమొదటిసారి దేశం విముక్తం అయింది లెక్కలోకి తీసుకోవాలా, పరిగణించాలా? చివరిసారి విముక్తమైంది పరిగణించాలా అన్నప్పుడు ఇప్పుడు మనం ప్రధానంగా ప్రచారం అవుతున్న క్రీస్తు శకం 1947 ఆగస్టు 15వ తేదీ నాడు విముక్తమైంది అనుకుంటున్నది నిజానికి పూర్తిగా విముక్తం కాలేదు. అది ప్రారంభము కాదు, అది చివరి ఘట్టము కాదు. ఎందుకంటే స్వాతంత్రం కోసం, అంటే బ్రిటన్ దురాక్రమణ నుంచి దేశాన్ని విముక్తం చేయడం కోసం ప్రధానంగా 2 రకాలైన విముక్తి పోరాటాలు జరిగాయి. మొదటిది ఏమిటంటే క్రీస్తు శకం 1857 మే 10న మొదలై దాదాపు 1945 వరకు కొనసాగిన సాయుధ సమరం మొదటి మార్గం. రెండవది 1885లో కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 1947 వరకు నడిచిన సత్యాగ్రహ పద్ధతిలో నడిచిన, అంటే నిరాయుధ పద్ధతిలో నడిచిన స్వాతంత్ర ఉద్యమం రెండవది. దేశం బ్రిటన్ నుంచి విముక్తం కావడానికి 2 కూడా సమానమైన ప్రాధాన్యం వహించాయన్నది వాస్తవం తెలిసిన అందరికీ అర్థమయ్యే విషయం. వక్రీకరణలతో మనకు అవసరం లేదు. ఇప్పుడు వక్రీకరణలో ఎవరు తోచినట్టుగా వాళ్ళు వక్రీకరణలు చేసుకోవచ్చు, కానీ వాస్తవం ఇది. కాబట్టి ఈ పరిణామ క్రమంలో దేశానికి మొట్టమొదటి స్వతంత్ర భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది అని మనం విచారించుకోవాల్సిన అవసరం ఉంది. అలా విచారించుకున్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, నిజానికి ఆయన పేరు సుభాష్ చంద్ర వసు. వసు అనే పేరు బసును పలుకుతారు బెంగాలీ భాషలో. ఆ బసు పదమే బోస్ అయిపోయింది. కాబట్టి సుభాష్ చంద్ర బోస్, సుభాష్ చంద్ర వసు, ఆయన నాయకత్వంలో ఏర్పడినది మొట్టమొదటి స్వతంత్ర భారత ప్రభుత్వం అన్న విషయం మనకు అర్థమవుతుంది చరిత్ర చూసినట్టయితే. నిజమైన చరిత్ర ఇది. అందువల్ల ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అన్నప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్ అన్న విషయాన్ని ఇప్పుడైనా అందరూ గుర్తించాలి. రాజ్యాంగ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్న వాళ్ళు కానీ, రాజకీయవేత్తలు కానీ,
మేధావులు కానీ చరిత్రకారులు కానీ ఈ విషయాన్ని గుర్తించి ఈ చరిత్రను మళ్ళీ రాసుకోవాలి. మనం వక్రీకృతమైన చరిత్ర ఈనాడు కొనసాగుతుంది. దాని ప్రకారం జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి అనుకుంటున్నాము స్వతంత్ర దేశానికి. కానీ నిజానికి స్వతంత్ర భారతానికి మొట్టమొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్. ఎందుకు అని మనకు విశ్లేషణలు ఇప్పుడు చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. అయితే ప్రచారం కావటం లేదు. ఎందుకు ప్రచారం కావటం లేదంటే, మొట్టమొదటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బ్రిటన్ వాళ్ళు అంగీకరించలేదు. అంటే మన ఇంటికి వచ్చిన దొంగలు, మన ఇంటిని దోపిడీ చేసిన దొంగలు ఒప్పుకోలేదు. కాబట్టి మన ఇంటిలో జరిగిన నిజమైన చరిత్రను మనం చరిత్ర కాకుండా పోతుందా? అది చరిత్ర అవుతుందా? అంటే దొంగలు ఒప్పుకున్నప్పుడు మాత్రమే మన ఇంటి యొక్క చరిత్ర అవుతుందా? దొంగలతో నిమిత్తం లేకుండా వాస్తవాల ఆధారంగా చరిత్ర అవుతుందా అని కూడా ఈనాడు విశ్లేషించుకోవాల్సిన మథనం జరగాలి. ఎందుకంటే బ్రిటన్ వాళ్ళు మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావడానికి ఈ దేశాన్ని దురాక్రమించి అనేక శతాబ్దుల పాటు బీభత్సకాండకు గురి చేసిన బ్రిటన్ వాళ్ళ యొక్క ఆమోదం ఉంది. అంటే దోపిడీదారుల ఆమోదం ఉంది. కానీ ఆ దోపిడీదారుల ఆమోదం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రాతిపదిక ఏమిటి? ఈ దేశాన్ని దోచుకున్న దొంగల యొక్క ఆమోదం కావాలా? ఆ ఆమోదంతో అవసరం లేకుండా వాస్తవాల ప్రాతిపదికగా ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు, మొదటి ప్రభుత్వం ఏది అని చర్చించుకోవాలా, నిర్ణయించుకోవాలా, నిర్ధారించుకోవాలా. ఇది ఈనాడు కనీసం ఇప్పుడైనా ఆలస్యంగానైనా చరిత్రను సవరించుకోవాల్సిన అవసరం ఈనాడు ఏర్పడి ఉంది. చరిత్రను సవరించుకోవాలి. ఎందుకంటే మన దేశానికి ఆనాడు క్రీస్తు శకం 1857లో మొదలైన ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం, అప్పటి నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈశాన్య ప్రాంతాలను, మన దేశంలోని ఈశాన్య ప్రాంతాలను, అండమాన్ దీవులను, బర్మాను, ఇంకా అనేక భూభాగాలను విముక్తం చేసేంత వరకు కూడా కొనసాగింది సాయుధమైన సమరం. కాబట్టి ఈ విముక్తి జరిగిన తర్వాత, ఈ విముక్తి ఎలా జరిగింది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరాకాష్ఠ సాయుధ సమరానికి 90 ఏళ్లకు పైగా జరిగిన సాయుధ సమరానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరాకాష్ఠ. ఈ పరాకాష్ఠలో ఆయన స్వతంత్ర భారత పతాకాన్ని ఆవిష్కరించాడు. భారతదేశంలో కొన్ని భూభాగాలను విముక్తం చేసి స్వతంత్ర పతాకాన్ని ఆవిష్కరించారు. ఇది క్రీస్తు శకం 1943 ప్రాంతంలో జరిగిన ఘటనాక్రమం అన్నమాట. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరుగుతూ ఉండేది. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాడిన శక్తులతో చేతులు కలిపిన సుభాష్ చంద్రబోస్ మన దేశాన్ని విముక్తం చేయగలిగాడు కొంతమేరకు. మహాకవి జాషువా అంటాడు, కతుల్ పట్టక స్వేచ్ఛరాదిపుడు చర్కా పద్ధతులు పూర్తిగా చిత్తైపోవునటంచు గాంధీమునితో సిద్ధాంతముంచేసి భూభృత్తులు తెల్లని చక్రవర్తులు భయాప్తిన్ కృంగి కంగారుగాన్ ఎత్తించన్ ఎవరెస్టు నెత్తములపై హిందూ రణస్తంభమున్. ఎవరా పనిచేసింది? నేతాజీ సుభాష్ చంద్రబోస్. బందీవై పహరా జవానుల క్రనుల్ బంధించి ఏ రీతిగా హిందూ మాతను వాలితి జపాన్ పృథ్వీన్ మహావీర. ఒక ఛత్రపతి శివాజీ వలె, ఒక స్వతంత్రవీర సావర్కర్ వలె నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా బందీగా ఉన్న స్వీయ గృహంలో నిర్బంధంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ అదృశ్యమైపోయాడు. ఇక్కడి నుంచి, ఈ దేశం నుంచి అదృశ్యమైపోయి జర్మనీకి వెళ్ళాడు, తర్వాత జపాన్కి వెళ్ళాడు, తర్వాత సకల సైన్యాలను సమకూర్చుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే స్వతంత్ర భారత విముక్తి సేన, ఆ సేనను నాయకత్వం వహించి ఆ సేనకు ఈ దేశంలోకి మళ్ళీ వచ్చేసి మన దేశంలోకి స్వదేశంలోకి ప్రవేశించగలిగాడు, విముక్తం చేయగలిగాడు బ్రిటన్ వాళ్ళ యొక్క
చెర నుండి భరతమాతకు సంబంధించిన భూభాగాలను విముక్తం చేయగలిగాడు. ఈ విముక్తి జరిగిన తర్వాత క్రీస్తకం 1943 అక్టోబర్ 21 తేదీ నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అందులో ఆయన ప్రధానమంత్రి, ఇంకా అనేక మంది మంత్రులతో కలిపి దాదాపు 11 మంది మంత్రివర్గం ఏర్పడింది ఆనాడు. అది స్వతంత్ర దేశానికి మొట్టమొదటి మంత్రివర్గం. అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అందులోనే కెప్టెన్ లక్ష్మీ అనే ఆవిడ కూడా ఒక మహిళా మంత్రిగా ఉండింది. ఆమె ఆ తర్వాతి కాలంలో, అంటే భారతదేశానికి బ్రిటన్ విముక్తి జరిగిన తర్వాత అనేక ఏళ్ళు గడిచిన తర్వాత 2002లో అబ్దుల్ కలాం రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు ఆయనతో పోటీ చేసింది ఆమె. అయితే అప్పటికి ఇప్పటికీ ఆమెలో మార్పు వచ్చిండొచ్చు, కానీ ఆనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఆమె కూడా ఒక మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ మంత్రివర్గానికి ఎందుకు గుర్తింపు లేదు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రిత్వానికి ఎందుకని గుర్తింపు రావడం లేదు అని మన ఈనాడు పెద్దలు, విజ్ఞులు, విద్యావంతులు, మేధావులు, జనసామాన్యం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈనాడు మళ్ళీ చరిత్రను తిరిగి రాసుకోవాలి. ఇంతకాలం తప్పు జరుగుతూ వచ్చింది. అయితే ఆ తప్పుల కుప్ప చరిత్రను పక్కన పెట్టి మళ్ళీ ఒప్పుల చరిత్రను మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ దేశం యొక్క స్వతంత్ర చరిత్ర చూసినట్టయితే, ఉదాహరణలు అమెరికా వాళ్ళు బ్రిటన్కి వ్యతిరేకంగా క్రీస్తు శకం 1776లో పోరాటం మొదలుపెట్టారు. వాళ్ళు దాన్నే స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజే స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నారు. తర్వాత 8-9 ఏళ్ళు జరిగింది యుద్ధం జరిగిన తర్వాత బ్రిటన్ నుంచి పూర్తిగా విముక్తమైన రోజును వాళ్ళు స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవటం లేదు. ఏనాడు స్వాతంత్ర పోరాటం మొదలైందో ఆనాడే జూలై 4వ తేదీ నాడు వాళ్ళ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అదేవిధంగా మనం కూడా ఈ దేశం యొక్క విముక్తికి, అంటే బ్రిటన్ దురాక్రమణ నుంచి ఈ దేశాన్ని విముక్తి కోసం ఎప్పుడైతే యుద్ధం మొదలైందో, ఎప్పుడైతే ప్రయత్నానికి శ్రీకారం జరిగిందో ఆ మే 10వ తేదీ నాడు మనం స్వతంత్ర భారత దినోత్సవంగా జరుపుకోవాలి. ఇప్పటికి కూడా జరుపుకోవాలి. ఆగస్టు 15 తర్వాత 90 ఏళ్ళ తర్వాత వచ్చిండొచ్చు బ్రిటన్ నుంచి విముక్తి కలిగిండొచ్చు కానీ అది కూడా పూర్తిగా జరగలేదు. ఎందుకంటే 1956 వరకు కూడా పుదుచ్చేరి, పాండుచ్చేరి ప్రాంతాలు ఫ్రాన్స్ అధీనంలో ఉండేవి. అలాగే 1961 వరకు కూడా గోవా పోర్చుగీస్ వారి యొక్క అధీనంలో ఉండేది. కాబట్టి అంతేకాదు 1947లో మొత్తం దేశానికి స్వాతంత్రం వస్తే, బ్రిటన్ నుంచి విముక్తమైతే, హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 వరకు విముక్తి లభించలేదు. కాబట్టి వివిధ దశల్లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది చరిత్ర ధృవపరిచిన వాస్తవం. ఆ స్వాతంత్ర సముపార్జన పథంలో, ఆ క్రమంలో మొట్టమొదటి ఘట్టం అండమాన్ నికోబార్ ద్వీపాలను, ఈశాన్య ప్రాంతాలను సుభాష్ చంద్రబోస్ విముక్తం చేయడం. బర్మాను కూడా సుభాష్ చంద్రబోస్ స్వాధీనం చేసుకోగలిగాడు. కానీ అప్పటికే బర్మాను భారతదేశం నుంచి విడగొట్టారు బ్రిటన్ వాళ్ళు. 1937లోనే విడగొట్టి పెట్టారు. అందువల్ల బర్మా సంగతి పక్కన పెట్టినప్పటికీ కూడా ఈశాన్య ప్రాంతాలను, అండమాన్ ద్వీపాలను ఎప్పుడైతే విముక్తం చేశాడో అది విముక్తికి శ్రీకారం. కాబట్టి ఆ విముక్తి జరిగిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాన్ని మనం మొదటి ప్రభుత్వంగా గుర్తించాలి. బంగ్లాదేశ్లో కూడా అంతే. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోవడం కోసం బంగ్లాదేశ్లో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి ప్రారంభంలోనే ముజిబుర్ రెహమాన్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ముజిబుర్ రెహమాన్ ఏర్పాటు చేసిన ప్రవాస ప్రభుత్వాన్నే ఈనాడు కూడా బంగ్లాదేశ్లో మొదటి ప్రభుత్వంగా గుర్తిస్తున్నారు. అంటే మనకంటే చిన్న దేశము, మనకంటే తరువాత ఏర్పడిన దేశం స్వతంత్రంగా, ఆ దేశం వాళ్ళు కూడా ఈ విధంగా ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమైందో ఆ ప్రారంభ దినాన్నే వాళ్ళు స్వాతంత్ర దినోత్సవంగా భావిస్తున్నారు. ఆ ప్రారంభంలో ఏర్పడిన ప్రభుత్వాన్నే మొదటి ప్రభుత్వంగా భావిస్తున్నారు.
కాబట్టి 1857 నుంచి కొనసాగిన పోరాటానికి పరాకాష్ట నేతాజీ సుభాష్ చంద్రబోస్. కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని మనం మొదటి ప్రభుత్వంగా గుర్తించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ను మొదటి ప్రధానమంత్రిగా మనం గుర్తిస్తూ మన చరిత్రను మనం తిప్పి రాసుకోవాలి. ఈనాడు జవహర్లాల్ నెహ్రూ రెండవ ప్రధానమంత్రి అవుతాడు. తప్పేమిటి? జవహర్లాల్ నెహ్రూ యొక్క ప్రధానమంత్రిత్వాన్ని మనమేం కాదనటం లేదు. ఆయన కూడా ప్రధానమంత్రి, దేశానికి ఎక్కువ కాలం పాలించాడు కూడా, 64 వరకు పాలించాడు జవహర్లాల్ నెహ్రూ. ఆయన రెండవ ప్రధానమంత్రి అవుతాడు. కాబట్టి క్రమం మారుతుంది తప్ప జవహర్లాల్ నెహ్రూకు జరిగే నష్టం కూడా ఏమీ లేదు దీనివల్ల. ఆయన యొక్క ప్రతిష్టకు కానీ ఆయన యొక్క రాజకీయమైన చరిత్రకు కానీ జరిగే న్యూనత కూడా ఏమి లేదు వాస్తవాన్ని ఒప్పుకోవడం వల్ల. కాబట్టి ఇన్నాళ్లుగా జరగలేదు ఈ వాస్తవాన్ని ఒప్పుకునే ప్రక్రియ, ఇన్నాళ్లుగా ప్రారంభం కాలేదు. కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా గుర్తించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ను మొదటి ప్రధానమంత్రిగా గుర్తించి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అక్టోబర్ 21వ తేదీకి కూడా జాతీయ చరిత్రలో ప్రాధాన్యత కల్పిస్తూ మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన రోజుగా దాన్ని గుర్తించాలి. ఇలా జరిగినప్పుడు చరిత్రకు జరిగిన అన్యాయాన్ని మనం తొలగించినట్టు అవుతుంది. కానీ 47లోనే స్వాతంత్రం వచ్చింది, తర్వాతనే ఏర్పడిన ప్రభుత్వమే మొదటి ప్రభుత్వం అనే వాదంలో అర్థం లేదు. కాబట్టి సమగ్రమైన విముక్తి జరగడం అనేది దశల వారీగా జరుగుతున్నప్పుడు మీరు చివరిదానన్నా తీసుకోవాలి, మొదటిదానన్నా తీసుకోవాలి. చివరిదాన్ని తీసుకున్నట్టయితే గోవాకు ఎప్పుడైతే విముక్తి జరిగిందో అప్పుడు నిజానికి స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రకటించుకోవాలి. మొట్టమొదటి దాన్ని తీసుకున్నట్టయితే 1943వ సంవత్సరంలో అక్టోబర్ 21 తేదీ నాడు సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన మొదటి విముక్తిగా భావించాలి. కాబట్టి ఇది 47లో ఆగస్టు 15వ తేదీ నాడు మొదటి విముక్తి కాదు, చివరి విముక్తి కాదు. కాబట్టి ఈ చరిత్రను కూడా మనం తెలుసుకున్నట్టయితే ఈ దేశానికి పరాయి పరిపాలన నుంచి, ఐరోపా వాళ్ళ యొక్క దురాక్రమణ నుంచి దశల వారీగా విముక్తి జరిగింది అనే విషయాన్ని కూడా మనం గుర్తించినట్టయితే మొట్టమొదటి విముక్తికి శ్రీకారం చుట్టిన సుభాష్ చంద్రబోస్ సాధించిన విముక్తి అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ప్రారంభ దినోత్సవం నాడు ఏర్పడిన ప్రభుత్వాన్ని మనం ఇప్పటికైనా మొత్తం స్వతంత్ర భారత ప్రభుత్వానికి దేశానికి మొదటి ప్రభుత్వానికి గుర్తించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ను మొట్టమొదటి ప్రధానమంత్రిగా మనం గుర్తించాలి. దీన్ని గుర్తించినట్టయితే చరిత్రకు వక్రీకరణ తొలగిపోతుంది. అయితే జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ వాళ్ళు దాదాపు 45 నుంచి 46 నుంచి 64 వరకు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దశాబ్దాల తరబడి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆచూకీ తెలియకుండా ఉన్నప్పుడు ఆచూకీ తెలుసుకోవడానికి సరైన ప్రయత్నాలు చేయలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేక ఏళ్ల పాటు జీవించాడు. తర్వాత కూడా ఆయన 45లో విమాన ప్రమాదంలో మరణించాడు అన్న యొక్క వదంతి అబద్ధము అనే విషయం కూడా స్పష్టంగా ధ్రువపడింది. ఆ తర్వాత కూడా సుభాష్ చంద్రబోస్ జీవించాడు. మరి ఎక్కడ జీవించాడు? ఎందుకని ఆయన దేశానికి రప్పించలేకపోయారు? ఎందుకని ఆయన రాలేకపోయాడు? ఇవన్నీ కూడా దాచిపెట్టి దాదాపు దశాబ్దాల తరబడి ఈ దేశ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వాలు కళ్ళు గప్పాయి, చెవులను మూశాయి, వాస్తవాలు తెలియకుండా చేశాయి. కాబట్టి ఇప్పుడైనా వాస్తవాన్ని తెలుసుకొని సుభాష్ చంద్రబోస్ ఈనాడు ప్రపంచంలో లేకపోవచ్చు కాక, కానీ ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన విషయం మాత్రం వాస్తవం. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పటి ప్రభుత్వమైనా కూడా చరిత్రను పునర్నిర్మాణం చేసి మొట్టమొదటి స్వతంత్ర భారత ప్రభుత్వ దినోత్సవంగా అక్టోబర్ 21 తేదీని జరుపుకోవాలి. దేశానికి స్వాతంత్రం ప్రారంభమైన రోజు స్వాతంత్ర దినోత్సవంగా మే 10వ తేదీ నాడు 1857లో స్వాతంత్రం పోరాటం మొదలైంది. కాబట్టి ఆ మే 10వ తేదీ నాడు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి. కాబట్టి మే 10వ తేదీ స్వాతంత్ర దినోత్సవం, అక్టోబర్ 21వ తేదీ మొట్టమొదటి ప్రభుత్వ దినోత్సవంగా మనం నిర్ధారిస్తూ
చరిత్రను తిరగరాసుకోవాలి. అదేవిధంగా ఈ ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉండాలి. ఇక ముందు అలా జరుపుకున్నట్టయితే చరిత్రకు జరిగిన అన్యాయం, మహాపురుషులకు జరిగిన అన్యాయం, భరతమాతకు జరిగిన అన్యాయం, ఈ దేశ ప్రజలకు జరిగిన అన్యాయం తొలగడానికి వీలుంటుంది. ఆ దిశలో ఇప్పుడైనా కృషి జరగాలి. భారత్ మాతాకి జై.